Before starting with the next question, let us take small concept here. కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ విత్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది ఎలా చేస్తాం. ఫస్ట్ మనకు మామూలుగా స్టెప్స్ ఏం తెలుసు, క్యాష్ ఫ్లో, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్ ఆర్ లయబిలిటీ, వాట్ ఓల్డ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ ఇటువంటి క్వశ్చన్లో రెండు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, ఒకటి ఓల్డ్, ఒకటేమో న్యూ. దిస్ ఈజ్ ఓల్డ్ అండ్ న్యూ. సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ లయబిలిటీ అనేది ఇప్పుడు కూడా ఓల్డ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్కి చేయాలి. దాని తర్వాత ఈక్విటీ అనేది ఎలా వస్తుందంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ లయబిలిటీ అండ్ ఈక్విటీ మధ్య ఉన్న ఫైనాన్షియల్ ఫెయిర్ వాల్యూకి ట్రాన్సాక్షన్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈక్విటీ అంటాం. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏదైతే అది ఎలా చేయాలంటే రెండింటికి ఫైనాన్షియల్ లయబిలిటీకి ఈక్విటీ రెండింటికి ప్రొపోర్షనల్ రేషియోలో పంచాలి. ఆ తర్వాత న్యూ ఎఫెక్టివ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగా, ఎయిదర్ వీ విల్ గో త్రూ ఇంటర్పోలేషన్ మెథడ్ ఆర్ క్వశ్చన్లు ఇచ్చేస్తే డైరెక్ట్ తీసుకుంటాం. దాని తర్వాత ఎల్ఐటీ టేబుల్ వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ 121. ఏబీసీ లిమిటెడ్ ఇష్యూడ్ 10,000 క్యూములేటివ్ కంపల్సరీ క్యూములేటివ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఇచ్చాడు యాజ్ ఆన్ 1st April 2001 ఎట్ ద రేట్ ఆఫ్ ₹150 ఈచ్. ద రేట్ ఆఫ్ డివిడెండ్ 10% పేయబుల్ ఎవ్రీ ఇయర్. The preference shares are convertible into 5,000 equity shares of the company at the end of the 5th year from the date of allotment. ఓకే, నీకేమర్థమైంది? ఏబీసీ ఓడు క్యూములేటివ్ కన్వర్టబుల్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేసాడు ₹150 ఈచ్. డివిడెండ్ అనేది 10% పేయబుల్ ఎవ్రీ ఇయర్ అట. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఈ ప్రిఫరెన్స్ షేర్స్ దాని తర్వాత ఈక్విటీ షేర్స్ కింద మారిపోతున్నాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year that from the date of allotment. When CCPs are issued, the prevailing market ఏంటంటే the prevailing market interest rates for similar debt without conversion options is 15%. మార్కెట్లో 15% అంటే ఇదేంటి, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇష్యూన్స్ ఏమో 2% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొసీడ్స్ మీద ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ allotment, కన్వర్షన్, నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఫేస్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, టోటల్ ప్రొసీడ్స్, రేట్ ఆఫ్ డివిడెండ్, మార్కెట్ రేట్ ఫర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్, ట్రాన్సాక్షన్ కాస్ట్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఆఫ్టర్ కన్వర్షన్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు. యూ ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద లయబిలిటీ అండ్ ఈక్విటీ కాంపోనెంట్ అండ్ పాస్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఎంటైర్ టర్మ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ టిల్ కన్వర్షన్ ఇంటూ ఈక్విటీ షేర్స్, కీపింగ్ ఇన్ వ్యూ ప్రొవిజన్స్ ఆఫ్ రెలవెంట్ ఇండియాస్. సో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అవి కన్వర్టబుల్, దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఈక్విటీ షేర్స్. దట్స్ ఇట్. ఓకే, చూద్దాం. సో స్టెప్ 1 క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో ఇయర్ 0లో నేను ఏం చేశాను, ఈ షేర్స్ ఇష్యూ చేశాను అంటే నాకు డబ్బులు వస్తున్నాయి కదా. దిస్ ఈజ్ ఇన్ఫ్లోస్ 15 lakhs. 1 to 5 years నేను ఏం చేయాలి, వాళ్ళకి డివిడెండ్ పే చేయాలా. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, ఫైనాన్షియల్ లయబిలిటీ. సో 1,50,000 అనేది ఫైనాన్షియల్ లయబిలిటీ అయింది. 5th yearలో ఏమవుతుంది, 5th yearలో నీకేమన్నా రీపే చేస్తున్నా లేదే, అవి ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి, నువ్వు రీపే చేసిన అవసరం లేదు. ఓకే, స్టెప్ 2 ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ లయబిలిటీ. మొత్తం ఎంత, 1,50,000. 1,50,000 ఇంటూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 5 years అంటే ఇది అంతే కదా. 1,50,000 అలా 5 years 15%. సో 5,02,823. ఈక్విటీ కాంపోనెంట్ ఎంత, ఫెయిర్ వాల్యూ మైనస్ అదే ట్రాన్సాక్షన్ ప్రైస్ మైనస్ ఫెయిర్ వాల్యూ మైనస్ ట్రాన్సాక్షన్ ప్రైస్. ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత, ఇక్కడ స్టార్టింగ్ 15 lakhs రిసీవ్ చేసుకున్నాం. ఫెయిర్ వాల్యూ ఎంత, 5,02. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమంటారంటే ఈక్విటీ కాంపోనెంట్ అని అంటాం. ఓకే, దాని తర్వాత స్టెప్ 480 ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, నీకు కొత్తగా ఇచ్చింది 15% అని పాతది అది. అయితే మళ్ళీ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ అని చెప్పి 15.86 ఇచ్చాడు. ఇది ఏదైతే ఏంటంటే ఇక నువ్వు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇచ్చాడు 30,000, దాని యొక్క ఇంపాక్ట్ చూపించిందే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అవుద్ది. సరే, అదే ఇప్పుడు క్వశ్చన్లో 15% ఇది స్టార్టింగ్లో ఇచ్చింది. ఇది న్యూ మామూలుగా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత ఇచ్చాడు. అయితే మళ్ళీ న్యూ ఎఫెక్టివ్ రేట్ అని స్టెప్ 6లో రాస్తున్నాను. ఓకే, సర్లే ఇప్పుడు చూడు. స్టెప్ 4 ఏంటి, ఎలొకేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంత అన్నాడు, 30,000. ఇప్పుడు నీకు ఈక్విటీ కాంపోనెంట్ ఉంది, ఫైనాన్షియల్ లయబిలిటీ ఉంది. ఈ 30,000 రెండింటిని ప్రొపోర్షనల్ రేషియోలో పంచాలి. అంటే 5 lakh డివైడ్ బై టోటల్ 15 lakhs ఇంటూ 30,000. ఇక్కడ ఏంది 9 lakh. చూడు
9,97,177 డివైడ్ బై 15 lakhs ఇంటూ 30,000 చేస్తే నీకు దీనికి వచ్చిన కాస్ట్ కూడా నీకు వచ్చేసింది. సో ఫైనాన్షియల్ లయబిలిటీకి ఎంత వెళ్తుంది, ఈక్విటీ కాంపోనెంట్కి ఏమో 19,944 వెళ్తుంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, 5,02,823లోంచి ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసేస్తే నీకు ఫైనాన్షియల్ లయబిలిటీ కొత్త వాల్యూ వచ్చింది. ఈక్విటీ కాంపోనెంట్ వల్ల కూడా తీసేస్తే ఎంత వచ్చింది. ఓకే, న్యూ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ఇది గివెన్ 15.86. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనకు తెలిసింది ఎల్ఐటి టేబుల్ వేయాలి. ఎల్ఐటి టేబుల్ ఇయర్ ఓపెనింగ్, ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ కొత్తది ఏదైతే ఉందో అది తీసుకుంటాను. ఇక్కడ రీపేమెంట్ క్లోజింగ్ అంతే కదా. రీపేమెంట్ ఎప్పుడు జరుగుతుంది, రీపేమెంట్ 1,50,000 చెప్పిన ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నారు కదా. ఇదే చూడు క్యాష్ ఫ్లో టేబుల్ వేస్తాం, దాన్ని ఇక్కడ తీసుకురావాలా. తర్వాత ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ క్లోజింగ్, మళ్ళీ ఇంట్రెస్ట్ ఏమో ఓపెనింగ్, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అది. దాని తర్వాత జర్నల్ ఎంట్రీస్ వేయాలి. జర్నల్ ఎంట్రీస్ ఎలా వేస్తావు, ఫస్ట్ ఏమొస్తుంది, యు ఆర్ రిసీవింగ్ క్యాష్ ఎంత 15 lakhs టు నువ్వేం చేస్తున్నావు, ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నావు. ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత, క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నావు. బ్యాలెన్సింగ్ ఏమంటున్నాను, ఈక్విటీ అంటున్నాను. ఈక్విటీనేమో ఎంత, ఈక్విటీ కాంపోనెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ని అలొకేట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కాస్ట్ మొత్తం ఎంత 30,000. ఫైనాన్షియల్ లయబిలిటీకి ఎంత చేంజ్ చేశాను, ఈక్విటీ కాంపోనెంట్కి ఎంత, ఇది ఇక్కడ చేసావుగా. ఇది కన్సిడర్ చేయ. దాని తర్వాత ఏంది, డివిడెంట్ ఎక్స్పెన్సెస్ టు క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ఏంది, ఫస్ట్ స్టెప్లో డివిడెంట్ ఎంత, డివిడెంట్ చూడు ఎల్ఈటి టేబుల్లో డివిడెంట్ 78,153 డివిడెంట్ అనేది ఫస్ట్ ఇయర్లో 78,153. అలా ఎవ్రీ ఇయర్ చూడు, సెకండ్ ఇయర్లో ఎంత 66,758, థర్డ్ ఇయర్లో 53,356 డివిడెంట్ ఎక్స్పెన్సెస్ టు క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. అలాగా ప్రతి ఇయర్కి వేసేసా. ఓకే, ఇవన్నీ అయిపోయాయి. అలాగే నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాను, రీపేమెంట్ 1,50,000 రీపే చేస్తున్నాను కాబట్టి ఫైనాన్షియల్ లయబిలిటీ తగ్గుతుంది. ఫైనాన్షియల్ లయబిలిటీ టు క్యాషియర్ బ్యాంకు 1,50,000 అలా ఎవ్రీ ఇయర్ వేస్తాను. అది కూడా మొత్తం 5 years వేసుకున్నా. ఆ తర్వాత ఏం చేయాలి, నాకు ఇంకా ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్లో 31st March 2006లో ఏమవుతుంది, ఎందుకంటే డేట్ ఆఫ్ కన్వర్షన్ ఎప్పుడు జరుగుతుందంటే 1st April 2006 జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నాకేమొస్తుంది, ఈక్విటీ కాంపోనెంట్ వస్తుంది టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ కాంపోనెంట్ని క్యాన్సిల్ చేసేసి, ఇప్పటిదాకా ఈక్విటీ కాంపోనెంట్ ఇక్కడ ఎందులో ఉంది, క్రెడిట్లో ఉంది కదా, దాని డెబిట్లోకి వేసి ఈక్విటీ కాంపోనెంట్ క్యాన్సిల్ చేస్తా. ఇప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తాను, ఎంత, ఒకటి 5,000 షేర్స్ ఇష్యూ చేస్తా. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ 5,000 షేర్స్, ఫేస్ వాల్యూ 10 rupees. అంటే మనం 5,000 into 10 చేస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ 50,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్. మిగిలిన ఏదైతే ఉందో దాని అంతా సెక్యూరిటీస్ ప్రీమియంలోకి వేసే. బీయింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్, రిమైనింగ్ ఈక్విటీ కాంపోనెంట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ సెక్యూరిటీ ప్రీమియం. ఓకే, సో ఇది నువ్వు చేసింది 1st April 2006 ఆన్ కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. జనరల్ ఎంట్రీ ఏంటి, ఇది 1st April రాస్తాను. ఈక్విటీ కాంపోనెంట్ టు ఈక్విటీ షేర్ ఈక్విటీ క్యాపిటల్ సెక్యూరిటీస్ ప్రీమియం. బ్యాలెన్స్ షీట్ డేట్లో ఏం చేస్తున్నాను, అదర్ ఈక్విటీలో ఈక్విటీ కాంపోనెంట్ వచ్చేసి ఎంత చూపించాను. ఇది ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసేకి ఇక్కడ ఏదైతే వచ్చిందో చూడు, ఇక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసేకి వచ్చింది కదా, ఇది ఇందులో చూపించాలన్నమాట. దట్స్ ఇట్. లెట్ us go with the next question. క్వశ్చన్ నెంబర్ 8th క్వశ్చన్లో చూద్దామా. కేకే లిమిటెడ్ ఇది సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ 36. ఇలిస్ట్రేషన్ 36కి దీనికి సిమిలారిటీ ఉంటుంది. ఓకేనా, సేమ్. అయితే ప్రీవియస్లో రికార్డెడ్లో లాస్ట్ బట్ 1 క్వశ్చన్ ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్. కేకే లిమిటెడ్ హ్యాస్ గ్రాంటెడ్ ఏ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 10 lakhs టు ఇట్స్ ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ. అంటే ఏంది, పేరెంట్ సబ్సిడరీకి 10 lakhs అప్పిచ్చింది. ఓకే, చూడు ఇక్కడ పేరెంట్ కేకే లిమిటెడ్ గేవ్ లోన్ టు సబ్సిడరీ.
అప్పుడు నీకేం తెలియాలి, పేరెంట్ సబ్సిడీకి లోన్ ఇచ్చిన వెంటనే నీకు స్ట్రైక్ అయిపోవాల్సింది ఏంటంటే పేరెంట్ ఇన్వెస్టెడ్ ఇన్ సబ్సిడరీ. సో పేరెంట్ ఏమైనా రాసుకుంటుంది అంటే ఇన్వెస్టెడ్ ఇన్ సబ్సిడరీ నా ఓడ్ యూజ్ చేసుకుంటుంది. అదే సబ్సిడీ కూడా ఏమైనా రికార్డ్ చేసుకుంటాడు, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ గివెన్ బై పేరెంట్ అని రాసుకోవాలి. ఓకే, there is no transaction cost attached to the said loan. The company has not finalized any terms and conditions including the applicable interest rates on such loans. The board of directors of the company are evaluating various options and has requested your firm to provide your views under India's in the following situation. The loan given by KK Limited to its wholly owned subsidiary YK Limited is interest free and such loan is repayable on demand. అదేం చెప్తున్నాడు, రీపేయబుల్ ఆన్ డిమాండ్ అని చెప్తున్నాడు క్వశ్చన్లో. సచ్ లోన్ అది రీపేయబుల్ ఆన్ డిమాండ్. ఇలా ఎప్పుడైతే ఇచ్చాడో ద లోన్ ఈజ్ గివెన్ ద ఇంట్రెస్ట్ ఫ్రీ అండ్ సచ్ లోన్ ఈజ్ రీపేయబుల్ ఆన్ డిమాండ్. ప్రీవియస్ క్వశ్చన్ ఎలా చేసాం, ఇప్పుడు ఎవరి బుక్స్లో రాయాలి, వైకే ఇన్ ద లోన్ గివెన్ ఇద్దరు బుక్స్లోని అది చూస్తే నువ్వు స్టాండ్ అలోన్ బుక్స్లో అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇద్దరు బుక్స్లో రాయాలి. ఏది పేరెంట్ బుక్స్లో ఎలా రికార్డ్ చేస్తాం, సబ్సిడరీ బుక్స్లో ఎలా రికార్డ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ పేరెంట్ దాంట్లో ఇప్పుడు ఏం చేసాడు, రీపేబుల్ ఆన్ డిమాండ్ అన్నాడు కాబట్టి మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే ఏది చూడు స్ట్రైక్ రావట్లేదు. ఇదేంటి పేరెంట్ బుక్స్, పేరెంట్లో జస్ట్ సారీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఆ టెన్యూర్ చెప్పలా, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ చెప్పాడా, అది కూడా చెప్పలా. సో మనం ఏం చేసుకుంటాం, మనం వీ అజ్యూమ్ ఫెయిర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత 10 lakhs. సో నువ్వు కంప్లీట్గా ట్రాన్సాక్షన్ వాల్యూ 10 lakhs చూపించుకోవచ్చు. సో నువ్వు ఫస్ట్ కేకే లిమిటెడ్లో ఎలా రాసుకుంటాను, ఆన్ సో 1 second ఆగు చూడు. సో ఇప్పుడు పేరెంట్ బుక్స్లో రికార్డ్ చేయాలి మనం. పేరెంట్ ఎవడు, కేకే లిమిటెడ్ లోన్ ఇచ్చాడు ఎవరికి, సబ్సిడరీకి. అప్పుడు ఏం చేస్తాడు, ఈ లోన్ ఇచ్చాడంటే అది అడిగి ఫైనాన్షియల్ అసెట్టే కదా. లోన్ గివెన్ అనేది 10 lakhs, క్యాష్ ఎంత పోయింది, 10 lakhs పోయింది. అడుగు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ అని చెప్పి ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇక్కడ చూపించాలి. కానీ మనకు అది లేదు కాబట్టి, అంటే ఇక్కడ టెన్యూర్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లేదు కాబట్టి నీకు ఇది రావట్లే. అండ్ రీపేమెంట్ ఏమొస్తుంది, నీకు డబ్బులు వస్తాయి 10 lakhs, ఫైనాన్షియల్ అసెట్ వెళ్ళిపోద్ది. ఓకేనా. అదే ఇదే ట్రాన్సాక్షన్ని సబ్సిడరీ బుక్స్లో ఎలా రికార్డ్ చేస్తాం, మనకి ఏం చేస్తామంటే క్యాష్ వచ్చింది 10 lakhs, టు ఫైనాన్షియల్ లయబిలిటీ 10 lakhs అని రాసుకుంటాడు. అయితే ఇక్కడ వాడు ఏం రాసుకుంటాడంటే ఇక్కడ టు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కూడా రాసుకుంటాడు పేరెంట్. సో సబ్సిడరీ ఓకే. అది ఎప్పుడైతే రీపే చేసేస్తాడో వాడు ఏం చేస్తాడంటే ఫైనాన్షియల్ లయబిలిటీ అకౌంట్ అట్ ఆర్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని చెప్పి 10 lakhs రాసుకుంటాడు. అయితే ఒకవేళ దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందనుకో, ఇంట్రెస్ట్ అకౌంట్ అట్ ఆర్ టు ఫైనాన్షియల్ లయబిలిటీని పెంచుకుంటాడు. ఆ డేటా లేదు కాబట్టి మనం ఇక్కడ వరకు చేసుకుంటాం. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో చూడు, ద సెడ్ లోన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ అండ్ విల్ బి రీపేయబుల్ ఆఫ్టర్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గ్రాంటింగ్ సచ్ లోన్. ద కరెంట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ సిమిలర్ టు 10%. ఇప్పుడు ఏం ఇచ్చాడు, టెన్యూర్ ఇచ్చాడు 3 years, ఇక్కడేమో 10% ఇచ్చాడు. కన్సిడర్ ద సేమ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద లోన్ ఈజ్ ఇనిషియల్లీ రికగ్నిషన్ అట్ 8,10,150. ఇది ఏంటి డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఏంది ఫెయిర్ వాల్యూ 8,10,150 అని చెప్పి. అప్పుడు నువ్వేం చేయాలా, డైరెక్ట్గా ఇచ్చేసినప్పుడు నువ్వు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాలిక్యులేట్ చేయక్కర్లా. ఏది మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పి 3 years డిస్కౌంట్ ఫ్యాక్టర్ కట్టి అంత ఏం చేయక్కర్లా, డైరెక్ట్గా తీసేసుకుంటాం. అప్పుడు తీసుకుని ఏం చేస్తామంటే చూడు, సేమ్ మళ్ళీ లోన్ అకౌంట్ అటారు 8,10,000, మొత్తం క్యాష్ బ్యాంక్ అంతా 10 lakhs, మిగిలింది ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడీ అని చెప్పి ఇది రాస్తా. ఇప్పుడు అదే ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడో దీనికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినప్పుడు ఏం చేస్తాడు మనోడు, లోన్ టు ఇంట్రెస్ట్, అదే ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ అటార్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంత ఏమైంది ఇది, సిస్టమ్ హ్యాంగ్ నేను అదేమన్నది. సో
ఏం రాస్తాం, ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ యాడ్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎందుకంటే ఇంట్రెస్ట్ని అక్యుములేట్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఒకసారి సో ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చింది రాస్తున్నాం అనమాట. ఇక్కడ చూడు, సెకండ్ కేసులో మనం ఏం చేసాం, ఇది ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చెప్పేసాను. దాని తర్వాత లోన్ వచ్చింది అనుకో, లోన్ ఇంట్రెస్ట్ ఫైనాన్షియల్ అసెట్కి పెంచాలి, ఫైనాన్షియల్ అసెట్ అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఆ తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ని P&L పంపుతాం. P&Lలో ఇంట్రెస్ట్ ఇన్కమ్ టు P&L అకౌంట్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ 81,105 అలా వచ్చింది అన్న కదా నీ డౌట్. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, వస్తుంది చూడు. $810,150/3. ఎల్ఐటి టేబుల్ నుంచి వచ్చేస్తుంది నీకు అది. వేద్దాము ఎల్ఐటి టేబుల్ ఒకసారి చూడు, పక్కన వేస్తాను. చాలా టైం అయిపోతుంది, ఫస్ట్ అది చేయాలి. చూడు, ఎల్ఐటి టేబుల్ వేసాం అనుకో, ఈ ఇయర్ ఓపెనింగ్ ఎంత ఉంది, ఓపెనింగ్ ఇయర్ 1, 2, 3 ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు, యాక్చువల్లీ లోన్ అమౌంట్ 8,10,150 ఇచ్చాడు. దానికి ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆడ ఎంత చెప్పండి క్వశ్చన్లో, 10% అంట, అంతే కదా. 810,150 ఇంటూ 10% అంటే ఎంత, 81,015. చూసా ఇంట్రెస్ట్ అది వచ్చింది ఇక్కడ. ఎల్ఈడి టేబుల్ ఏదైతే వేస్తామో అప్పుడు అందులోంచి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది క్లోజింగ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి, అది అలా చేస్తాం. నెక్స్ట్, ద సెడ్ లోన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ అండ్ విల్ బి రీపేడ్ యాజ్ అండ్ వెన్ ద వైకే లిమిటెడ్ హ్యాస్ ఫండ్స్ టు రీపే ద లోన్ అమౌంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది ఆడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తూ ఉంటుందంట. ఇలాంటిటప్పుడు నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇలాంటిటప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇలా చెప్తాడో, ఏది ద సెడ్ లోన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ అండ్ విల్ బి రీపేడ్ యాజ్ అండ్ వెన్ వైకే హ్యాస్ ద ఫండ్స్ టు రీపే ద లోన్ అమౌంట్, అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని ఇలాగా చెప్పినప్పుడు దాన్ని ఆన్ డిమాండ్ అని చెప్పి మనం అనలేము అన్నది ఉంటుంది. ఉండు ఎగ్జాక్ట్గా ఓపెన్ చేస్తా, ఫ్లో పోయింది ఇక్కడ. 217 కదా ఇది, 216 ఏది, PDF. ఒకసారి ఆగరా, ఇక్కడ క్వశ్చన్ చూస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు చూడు. జనరలీ ద లోన్ ఈజ్ రీపేయబుల్ వెన్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ అండ్ కెనాట్ be stated as loan repayable on demand. Generally, a loan which is repayable when funds are available cannot be stated as loan repayable on demand. Rather, the entity needs to be estimate the repayment date and determine its measurement accordingly by applying the concept of prescribed in scenario 2.
ఆడు క్వశ్చన్లో ఒకవేళ రీపేబుల్ ఆన్ ఫండ్స్ అని అవైలబుల్ అని చెప్పినప్పుడు అలాగా మనం కెనాట్ బి స్టేటెడ్ యాజ్ లోన్ రీపేబుల్ ఆన్ డిమాండ్. అలా ఎప్పుడైతే రీపేబుల్ వెన్ ద ఫండ్ ఈజ్ అవైలబుల్ అన్నప్పుడు యూ కెనాట్ షో దట్ యాజ్ రీపేబుల్ ఆన్ డిమాండ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కెనాట్ బి స్టేటెడ్ యాజ్ రీపేబుల్ ఆన్ డిమాండ్. అయితే నువ్వు ఏం చేయాలి, బెస్ట్ వేస్ టు ఎస్టిమేట్, యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ద రీపేమెంట్ డేట్. ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి అకార్డింగ్లీ యూ హ్యావ్ టు మెజర్ ద రీపేమెంట్. కేస్ 2లో మనకి ఏం చెప్పాడు, 3 years అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ కేస్ 2లో ఎలా చెప్పాడు అలా నువ్వు ఎస్టిమేట్ చేసుకోమని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటి, సిఎఫ్ఎస్లో హౌ యూ విల్ రికార్డ్ ద సేమ్ ఇన్ ద సిఎఫ్ఎస్లో ఏం చేస్తామంటే నెట్ ఒక దాంట్లో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటి లోన్ ఇంకో కంపెనీకి ఇస్తుంది, పేరెంట్ సబ్సిడరీకి ఇస్తున్నప్పుడు ఏమైందంటే 2 సెట్ ఆఫ్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతాయి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇన్ సిఎఫ్ఎస్ ద దెర్ విల్ బి నో ఎంట్రీ యాజ్ ద సేల్స్ విల్ బి సెట్ ఆఫ్. చూడు సెట్ ఆఫ్ అయిపోతాడట. నో ఎంట్రీ ఇన్ దిస్ రిగార్డ్ సిన్స్ లోన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ విల్ బి గెట్ సెట్ ఆఫ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది ఎంత పేజ్ ఉండి ఒకసారి 229. అయితే వాడు ఏమన్నాడంటే ఇంకొక క్వశ్చన్ చూపించాలి నీకు. ఇదంతా ఉండి ఒకసారి 229 పేజ్లో ఉంది. సో లెట్ us గో టు పేజ్ నెంబర్ ఎంత, ఇది చాలా టైం అయిపోతుందప్ప, 134. 134లో చూడు ఒకసారి. ఇది ఏమంటున్నాడు, ద సెడ్ లోన్ ఈజ్ ఇంట్రెస్ట్ రీపే based on the KK Limited has requested you to suggest accounting treatment of the consolidation. Okay, last point చూడు, ఇది ఇంపార్టెంట్, మెయిన్ LDR పాయింట్ ఇది. ఫర్దర్ ద కంపెనీ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు గ్రాంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫ్రమ్ YK Limited to KK Limited in the subsequent period. What will be the accounting treatment of the same account under the applicable Ind AS? Further the company is planning to grant interest free loan from YK to KK Limited. దాని అర్థం ఏంటంటే చూడు, ఈసారి ఏమవుతుందంట, ఈసారి అసలు వైకే లిమిటెడ్ ఎవడో, ఈసారి లాస్ట్ పాయింట్లో సబ్సిడరీ ఈసారి పేరెంట్కి డబ్బులు ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే సబ్సిడరీ పేరెంట్కి ఇస్తుంది దాన్ని ఏమంటుంది అంటే డివిడెంట్ ఎక్స్పెన్సెస్ అంటే రాస్తుంది అనమాట. డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫర్ వైకే లిమిటెడ్ ఈజ్ ఏ డివిడెంట్ ఎక్స్పెన్సెస్. ఇదేం చేస్తాడు, కేకే లిమిటెడ్ దాన్ని డివిడెంట్ ఇన్కమ్ కింద చూపించుకోవాలి అంతే. అదే చెప్తున్నారు, సబ్సిడరీ పేరెంట్కి ఇచ్చినప్పుడు డిఫరెన్స్ డివిడెంట్ ఎక్స్పెన్స్ అయితే డివిడెంట్ ఇన్కమ్ అవుతుంది. దాన్నే చెప్తున్నారు ఇప్పుడు. 229 పేజ్లో ఉందిగా చూడు. ఈ ఫైన్ చేయడం టైం పడుతుంది యాక్చువల్లీ. ఇక్కడ ఏమంటున్నాడు ఇది చూడు, ఇన్ కేస్ ఆఫ్ సబ్సిడరీ వైకే లిమిటెడ్ ఈజ్ ప్లానింగ్ టు గ్రాంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు కేకే లిమిటెడ్. అంటే ఈసారి సబ్సిడరీ పేరెంట్కి ఇస్తుంది. ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద లోన్ ఆన్ ఇనిషియల్ రికగ్నిషన్ అండ్ ఇట్స్ ఏ నామినల్ వాల్యూ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ బై వైకే లిమిటెడ్, ద డివిడెంట్ ఇన్కమ్ బై కేకే లిమిటెడ్. అది ఇన్కమ్ అంటే ఇది డివిడెంట్ ఎక్స్పెన్స్ అంటుంది. దట్స్ ఇట్, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 సెకండ్, క్వశ్చన్ 1కి వెళ్దాం. అది ఎక్కడ ఉందిరా, 127లో ఉందా. చూడు క్వశ్చన్ 1. On 1st April 2019 Shelter YK Limited 1st April 2019 Shelter YK Limited issued 5,000 8% debentures. Okay, maturing 31st March 2024. The debentures are convertible at the option of the holder into చూడు, కన్వర్టబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ హోల్డర్ అంటే ద డిబెంచర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడు క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకో. On 1st April 2019 షెల్టర్ లిమిటెడ్ ఇష్యూడ్ 5,000 డిబెంచర్స్ మెచ్యూరింగ్ 5,000 షేర్స్ ఇష్యూ చేసింది ఎవడో షెల్టర్ లిమిటెడ్. ద డిబెంచర్స్ ఫర్ కన్వర్టబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద హోల్డర్. ఇప్పుడు ఏమైతుంది, హోల్డర్ అనే వాడికి ఆప్షన్ ఉంది, ఆడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆడు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఏంటి, మన లైబిలిటీని ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఓకేనా. సో వాడు ఒకవేళ రైట్ నీ దగ్గర ఉందనుకో, నువ్వు ఎక్సర్సైజ్ అది నీకు లైబిలిటీ అవ్వదు, ఎందుకంటే నువ్వు నీ ఆప్షన్ తీసుకో. కానీ ఇక్కడ ఏంటో రైట్ అనేది హోల్డర్ దగ్గర ఉంది కాబట్టి అది మనకి ఏ టైంలో ఉన్నా ఫైనాన్షియల్ లైబిలిటీ అయింది కాబట్టి దాన్ని ఫైనాన్షియల్ లైబిలిటీ కింద రికార్డ్ చేయాలి. ఓకే. At a conversion price of 105 per share, redeemable at face value 100 rupees each, interest is payable annually in cash.
At the date of issue, Shelter Limited could have issued non-convertible debt with a 5-year non-term bearing coupon interest rate 12% on 1st April 2022. The convertible debentures have a fair value of 5,25,000. Shelter Limited makes a tender offer to debenture holder to repurchase the debentures for 5,25,000. అది ఏం చేస్తున్నారు, షెల్టర్ లిమిటెడ్ మేక్స్ ఎ టెండర్ ఆఫర్ టు డిబెంచర్ హోల్డర్స్, ఏం ఆఫర్ ఇచ్చాడట, టు రీపర్చేస్ ద డిబెంచర్స్ అట్ 5,25,000. కొన్ని విచ్ ద హోల్డర్స్ యాక్సెప్టెడ్, హోల్డర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నీకు ఆబ్లిగేషన్ ఎట్ ద డేట్ ఆఫ్ రీపర్చేస్ షెల్టర్ లిమిటెడ్ కుడ్ హ్యావ్ ఇష్యూడ్ నాన్ కన్వర్టబుల్ డెట్ విత్ ఏ 2-year టర్మ్ బేరింగ్ ఏ కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 9%. Show accounting entries in the books of Shelter Limited for recording equity liability at the time of initial recognition, at the time of repurchase of convertible. అది ఏమడుగుతున్నాడు, మనల్ని అకౌంటింగ్ ఎంట్రీస్ అడుగుతున్నాడు. అయితే దీనికి ఇది ఏ కాన్సెప్ట్లో అంటే ఎర్లీ పేమెంట్ అనే కాన్సెప్ట్లోంచి. లెట్ us try to understand the concept first. ఇదిగో చూడు, ఒకవేళ కాంపౌండ్ ఇది ఏంటంటే కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎర్లీ సెటిల్మెంట్లో చేస్తాం అనుకో మనం. ఎర్లీ సెటిల్మెంట్ కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం 5 yearsకి అగ్రిమెంట్ అది, కానీ మనం ఏంటి 3 yearsకి అయితే సెటిల్ చేసేస్తున్నాం. సో మామూలుగా 5 steps కామన్. క్యాష్ ఫ్లో, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ లయబిలిటీ, డిఫరెన్స్ ఏమైనా ఉంటాయి, ఈక్విటీ అంటాం, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు, ఎల్ఐటీ టేబుల్. 3 yearsకి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ అటారు ఈక్విటీ టు ఈక్విటీ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ 10 lakhs పే చేస్తుంది, దాని ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత, ఈక్విటీ ఎంత. ఫస్ట్ ఫైనాన్షియల్ లయబిలిటీని ఫెయిర్ వాల్యూ రివైజ్ చేయాలి. ఇవి సమ్ చేస్తే నీకు బెటర్ క్లారిటీ వస్తుంది. బెటర్ కమ్ ఆఫ్టర్ సమ్ చేసి వద్దాం. క్వశ్చన్ 1 కదా, చూడు. మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ 1 క్యాష్ ఫ్లో తయారు చేయాలి, ఓకేనా. స్టెప్ 1 క్యాష్ ఫ్లో, ఇయర్ క్యాష్ ఫ్లో. మనం ఏంది, షెల్టర్ లిమిటెడ్ ఇష్యూడ్ డిబెంచర్స్. నేను షేర్స్ ఇష్యూ చేశానంటే నాకు డబ్బులు వస్తాయి, షేర్స్ ఇష్యూ చేశాను. సో 5 lakhs ఈజ్ ద ఇన్ఫ్లో. 5,000 ఒక్కొక్కటి డిబెంచరు, ద డిబెంచర్స్ వర్ కన్వర్టబుల్, కన్వర్షన్ ప్రైస్ ఏమో 105, రిడీమబుల్ ఫేస్ వాల్యూ 100 rupees. 5,000 into 100 rupees ఫేస్ వాల్యూ వేస్తుంది అంతే కదా. 5,000 into 100 అంటే 5 lakhs. అయితే 1 to 5 years మనకి ఏమవుతుందంటే వీ విల్ పే ద డిబెంచర్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం, డిబెంచర్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. అంటే ఎంత, 5 lakhs మీద 8% అంటే 40,000. 5th yearని ఏం చేస్తాం, మొత్తం 5 lakhsని కన్వర్ట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ ఇది రాకూడదు, యాక్చువల్లీ కన్వర్ట్ చేసేస్తాం కాబట్టి మాకు తెలియదు కదా స్టార్టింగ్ డే 1లో అని చెప్పి అవుట్ఫ్లో మన దగ్గర నుంచి మనం రీపే చేసేయాలి. అయితే ఇక్కడ పాయింట్ బి నోటెడ్ ఏంటంటే 8% డిబెంచర్స్ ఇచ్చానన్న. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ అనేది నీకు ఏమైంది, ఫైనాన్షియల్ లయబిలిటీ అయింది. ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ. ఇది ఫైనాన్షియల్ లయబిలిటీయా ఈక్విటీ అని ఎలా తెలుస్తుంది నీకు, చూడు. ఇది అవుట్ఫ్లోని ఎందుకు రాస్తున్నావు, ఫైనాన్షియల్ లయబిలిటీ అని. ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ లయబిలిటీ, ఎందుకంటే ద ఆప్షన్ టు కన్వర్ట్ ద ఈజ్ ఎట్ విత్ హోల్డర్స్ దగ్గర ఉంది రైట్. నీ దగ్గర ఉంటే దాన్ని ఈక్విటీ కింద చూపించవచ్చు, కానీ లేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ లయబిలిటీ అయ్యింది నీకు, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఎంత ఫైనాన్షియల్ లయబిలిటీ అయ్యింది నీకు, 5 lakhs ఫైనాన్షియల్ లయబిలిటీ. ఆ తర్వాత దీని మీద వచ్చే సేవింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఈక్విటీ అని చెప్పి రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ లోన్ రీపే చేస్తున్నాం కాబట్టి ఏమైంది, సో ఇట్స్ ఏ లోన్ ఏమంటారు, అరే షేర్స్ ఇష్యూ చేసేవరా, డబ్బులు రిసీవ్ చేసుకుంటావు అంటే నువ్వు రేపొద్దున తీర్చాల్సిన లయబిలిటీ ఉంది కదా. సో యూ కాల్ ఇట్ యాజ్ ఫైనాన్షియల్ లయబిలిటీ. సో ఫస్ట్ ఇయర్ ఎంత, నేను 1 to 5 years 40,000, దాన్ని 12 ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ద కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 12% అన్నాడు. దాని యాన్యుటీ ఫ్యాక్టర్ ప్లస్ రిడీమబుల్ at 5 lakhs. నువ్వు రిడీమ్ చేసేటప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్స్, ఈక్విటీ షేర్స్ కాస్త దే ఆర్ కన్వర్టబుల్ డిబెంచర్స్. విత్ ఏ కన్వర్టబుల్ డిబెంచర్స్ రిడీమబుల్ ఫేస్ వాల్యూ. నువ్వు రిడీమ్ చేసేస్తావు కాబట్టి ఆఫ్టర్ సమ్ డేట్
నువ్వేం చేస్తున్నావు 5 lakhs డిస్కౌంట్ ఇవ్వటర్ 12% కట్టు చేస్తే ఎంత వచ్చింది 4,27,904. ఆ తర్వాత డిఫరెన్స్ ఏం ట్రాన్సాక్షన్ ప్రైస్కి ఫెయిర్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ ఏమంటారు ఈక్విటీ కాంపోనెంట్ అంటాను. 5 lakhs మైనస్ ఇది చేస్తే ఈక్విటీ కాంపోనెంట్ వచ్చింది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూడు, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా చెప్పా, could have issue non-convertible debenture with a 5-year term bearing a coupon interest rate of 12% on 1st April 2022. Convertible preference shares కూపన్ ఇంట్రెస్ట్ రేట్నే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ని తీసుకుంటున్నాం మనం. దాని తర్వాత స్టెప్స్ ఎల్ఐటి టేబుల్ వేయాలి. ఇయర్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, రీపేమెంట్ అండ్ క్లోజింగ్. ఎందుకంటే ఇయర్ అనే రీపే చేస్తుందని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం అసలు లోన్ ఎప్పుడు తీసుకున్నాం, 1st April 2019 అంటే 31st March 2020 కల్లా ఫస్ట్ ఇయర్ అయింది. 31st March 21, 31st March 22, 23, 24, ఓకేనా. అంటే 1, 2, 3, 4, 5 months ఇయర్స్. అయితే ఫస్ట్ ఇయర్ ఎంత 4,27,905 ఓపెనింగ్. చూడు ఇక్కడ 4,27,904 ఫైనాన్షియల్ లయబిలిటీ అదే ఇక్కడ రాసుకుంటాం. అది ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఎల్ఐటి టేబుల్ వేసి నీకు ఏం చెప్పిన ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫెయిర్ వాల్యూయే ఇక్కడ రాయాలి. ఓకేనా, డన్. ఆ తర్వాత ఏం చేస్తావు, ఇంట్రెస్ట్ ఎంత 12% ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ 12%. ఇంట్రెస్ట్ ఎంత, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇక్కడ ఎంత అనుకున్నా 12%. అప్పుడు రీపేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత రీపేమెంట్ చేస్తున్నావు 40,000 రూపీస్. ఎవ్రీ ఇయర్ 40,000 చెప్పిన రీపే చేస్తున్నావు కదా ఇక్కడ. ఓకే 40,000. సో క్లోజింగ్ ఇంత వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, క్లోజింగ్ కామన్. అయితే నీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే at the date of issue on 1st April 2022, at the date of issue Shelter Limited could have issued non-convertible with debt with 5-year term bearing a coupon interest rate 12% on 1st April 2022. The convertible debentures have a fair value of 5,25,000. Shelter Limited makes a tender offer to debenture holders to repurchase the debentures for 5,25,000. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు 1st April 2022 మనం రీపర్చేజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంత ఉంది 5,25,000 ఉందా. అప్పుడు హోల్డర్స్ యాక్సెప్ట్ చేశారట. విచ్ ద హోల్డర్స్ యాక్సెప్టెడ్. హోల్డర్స్ యాక్సెప్ట్ చేశారంటే ఏంటి దాని అర్థం, వీఆర్ పర్చేజింగ్. అంటే 31st March 2022 అప్ టు ఈ టైం వరకు మనం ఏం చేసామంటే ఏం రీపే చేయలేదు, అలా హోల్డ్ చేసి పెట్టుకున్నాం. అయితే తర్వాత 23, 24 అని 2 ఉన్నాయి. ఆ 2 ఇంకా మనకి ఇంకా మెచ్యూరిటీ అవడానికి ఇంకా 2 years ఉండగానే మనం ఏం చేస్తున్నాం అంటే కన్వర్ట్ చేసేస్తున్నాం, రీపే చేసేస్తున్నాం ఈ డిబెంచర్ హోల్డర్స్కి. ఎలాగా, రీపర్చేజ్ ద డిబెంచర్స్ ఎంత 5,25,000కి. ఓకే, ఆన్ 1st April 2012 ఇయర్లీ సెటిల్మెంట్ ఆఫ్ క్యాష్ హోల్డర్స్ పేమెంట్ మొత్తం ఎంత పే చేస్తున్నాం 5,25,000. అయితే యాజ్ ఆన్ 1st April 2022కి మనకి బ్యాలెన్స్ షీట్లో ఎంత చూపిస్తుంది, ఈక్విటీ లయబిలిటీ అదర్ ఈక్విటీ ఎంత చూపిస్తుంది, ఈక్విటీ కాంపోనెంట్ ఎంత వచ్చింది ఇక్కడ 72,096 అది చూపిస్తుంది. ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత చూడు ఇక్కడ ఎంత ఉంది 466,197 అది ఫైనాన్షియల్ లయబిలిటీ చూపిస్తుంది. ఓకే, అదర్ ఈక్విటీ ఏమో ఎంత, ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నార్మల్గా 1st April 2010 నువ్వు ఎలా రికవర్ చేస్తావు, నీది ఎంత పే చేస్తున్నావు, క్యాష్ 5,25,000 పే చేస్తున్నావు. ఓకే, నువ్వు ఇక్కడ నీ లయబిలిటీ ఎంత ఉంది 4,66,197 క్యాన్సిల్ పోయింది, ఇవి రీపే చేసేస్తున్నావు. కాబట్టి అదర్ ఈక్విటీ ఎంత ఉంది, అది దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మిగిలింది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే రిటైన్ ఎర్నింగ్స్ ఇలా పంపించా.
సో ఇలా నువ్వు ఎప్పుడూ ఆలోచించకూడదు, ఎందుకంటే ఇందులో తప్పు అంతా ఏమీ లేదు, తప్పు ఎంట్రీ అంతా రైటే, బట్ అమౌంట్స్ రికార్డింగ్ మాత్రం రాంగ్. ఈ బ్యాలెన్స్ షీట్ డేట్కి రికార్డ్ చేయకూడదు. ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓఫీ చూడు, ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఫేర్ వాల్యూ ఒకటి ఉంది. ఇప్పుడు ఒకటి ఏమైనా సేల్ చేశాను నేను, సేల్ చేస్తే ఈ రెండు సేల్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 27,000 వచ్చింది. ఇది ఫోను క్యాలిక్యులేటర్ అమ్మితే. కానీ మనం ఎలా రికార్డ్ చేయాలి, ఇప్పుడు ఫేర్ వాల్యూ ఎంత 25,000 అయింది, దాని 2,000. సో ఫెయిర్ వాల్యూలో రికార్డ్ చేస్తావా లేకపోతే క్యారింగ్ అమౌంట్కి రికార్డ్ చేస్తావా అంటే మనం క్యారింగ్ అమౌంట్కి రికార్డ్ చేయకూడదు, ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేయాలి. సో ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఎంత, ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేయాలన్నమాట. అంటే 27,000 ఇంటూ 25 డివైడ్ బై 27 ఇంటూ చేస్తే అలాగా ఇది 25,000 ఇది వస్తుంది. ఓకే, 1 సెకండ్, ఇక్కడ చిన్నది పాయింట్ మిస్ అయింది. నెక్స్ట్ నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. ఇలిస్ట్రేషన్ 11, 1 సెకండ్ చెప్తాను. $126 ఎక్కడ ఉంది, ఒకసారి ఇది మిస్ అయిపోయింది ఆన్సర్. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నెక్స్ట్ ఆన్సర్ ఇక్కడ చేస్తాను చూడు. రిమైనింగ్ ఆన్సర్ని ఇక్కడ రాస్తున్నా చూడు. ఇప్పుడు నీకు ఏం కాదు, నువ్వు ఏ రేషియోలో ఇవ్వాలి, క్యారింగ్ అమౌంట్ రేషియోలో ఇవ్వకూడదు. ఫెయిర్ వాల్యూని క్యాల్కులేట్ చేసి ఫెయిర్ వాల్యూ రేషియోలో పంచాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తావు దానికి, అరే ఏమైందిరా టైం అయిపోతుంది. సో చూడు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీని క్యాల్కులేట్ చేయాలి. ఎలా క్యాల్కులేట్ చేస్తావు, 40,000 చొప్పున నువ్వు ఎలా క్యాల్కులేట్ చేసి ఇన్ని రోజులు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కదా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఓకే, ప్రజెంట్ వాల్యూ ఎంత 40,000, అదే నీకు ఇన్ఫ్లోస్ తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, 40,000 ఇంటూ ఇప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటా. యాన్యుటీ ఫ్యాక్టర్ ఇంకా నీకు రిమైనింగ్ పీరియడ్ ఎంత ఉంది, 2 years ఉంది. మొత్తం 5 yearsలో 3 years ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత -3 తీసేస్తే ఇంకెన్ని 2 years ఉంది. ఆ 2 years ఆ తర్వాత రీపే చేసేటప్పుడు నువ్వేం చేస్తావు, రిడెంప్షన్ వాల్యూ 5 lakhs పే చేయాలి. దాని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తావు at the rate of 2%. ఎంత 12% ఇంట్రెస్ట్. ఒకసారి డిస్కౌంటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు చూడు. ద కూపన్ ఇంట్రెస్ట్ రేట్ డెట్ విత్ ఏ 2-year term being at the rate of repurchase shelter limited could have issued non-convertible debt with a 2-year term being కూపన్ ఇంట్రెస్ట్ రేట్ 9% అంట. సో 9% రికార్డ్ చేస్తాం. చేస్తే ఎంత వచ్చింది, ఇది కూడా 9%. 9% ఇది చేస్తే 4,91,204 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, నీకు ఫెయిర్ వాల్యూ వచ్చింది. టోటల్ రీపే చేసి పేమెంట్ ఎంత చేస్తున్నావు నువ్వు, టోటల్ రీపేమెంట్ 5,25,000 చేస్తున్నావు. అయితే టోటల్ 5 lakh, అరే చూడు టోటల్ రీపేమెంట్ ఎంత 5,25,000. అందులో 2 parts. ఇది ఎంత 4,91,204. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది, 33,796. ఓకే, ఇలా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ, ఇదేమో ఈక్విటీ. అప్పుడు నువ్వు ఎంట్రీ రాయాలి. ఎలా రాస్తావు ఎంట్రీ, ఇప్పుడు సేమ్ అదే ఎంట్రీ, ఫైనాన్షియల్ లయబిలిటీ ఈక్విటీ టు క్యాష్ ఆర్ బ్యాంక్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత పోతుంది, 5,25,000. ఈక్విటీ ఎంత రికార్డ్ చేసావు, 33,796. ఇదెంత ఫైనాన్షియల్ లయబిలిటీ 4,91,204. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే ఇది దేనిపో ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా, సారీ రెండు ఒకే ఎంట్రీ వేయట్లేదు, వీడు ఒక్కో ఎంట్రీ డిఫరెంట్గా రాస్తున్నాడు.
సారీ తప్పు చెప్పా ఏమైంది నాకు. మొత్తం క్యాష్ ఎంత ఫైనాన్షియల్ లయబిలిటీకి పే చేసింది ఇక్కడ చూడు, 4,91,204 ఫైనాన్షియల్ లయబిలిటీ పే చేసింది. ఫైనాన్షియల్ లయబిలిటీ యొక్క వాల్యూ ఎంత ఉంది మనకి, క్యారింగ్ వాల్యూ 4,66,197 ఉంది. ఓకేనా, 4,66,197 ఉంది. ఓకే, ఇదేమిది ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగరు పిఎన్ఎల్ పంపుతాం. పిఎన్ఎల్ అకౌంట్ 25,007. ఓకే, అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్విటీ ఎంట్రీ చూడు. ఈక్విటీ ఎంత ఉంది, ఈక్విటీ 33,796. సారీ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఈక్విటీకి పే చేసి 33,796. కానీ మన బుక్స్లో ఎంత ఉంది ఈక్విటీ, ఇక్కడ చూడు, ఇక్కడ చేసావుగా 72,096. 72,096 అంటే ఇంక బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమైంది ఇక్కడ కాదు బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేది, ఇక్కడ వస్తుంది ఈక్విటీ టు అదర్ ఈక్విటీ అని చెప్పి రీటైన్ ఎర్నింగ్స్ పంపాలి. ఎంత 38,300. దట్స్ ఇట్. సో ఒకసారి సమ్మరైజ్ చేస్తే సేమ్ సంబంధం ఒకటే, కాకపోతే ఈ ఎంట్రీ ఫైనల్ ఎంట్రీ అనేది ఎలా రాయాలన్నది పాయింట్. ఓకేనా, ఈ ఎంట్రీ ఎలా రాస్తామంటే ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం ఎంత 5,25,000 పే చేస్తున్నారు. 5,25,000 ఎంత ఎక్కడి నుంచి వచ్చింది, క్యారీ అమౌంట్లో రికార్డ్ చేయకూడదు, ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేయాలి. ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేయాలంటే కొత్త ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్యూచర్ ఫెయిర్ వాల్యూ కనిపెట్టాలి. ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ 40,000 రిమైనింగ్ పీరియడ్ అంతా 2 years చొప్పున ఉంది కాబట్టి 2 yearsకి డిస్కౌంట్ ఫ్యాక్టర్ కట్టు, ఇంత అమౌంట్ నేను ఫైనాన్షియల్ లయబిలిటీ పే చేస్తున్నాను అంటే మిగిలిన దానికి ఈక్విటీకి పే చేస్తున్నాను. ఎప్పుడు ఫైనాన్షియల్ లయబిలిటీకి సెపరేట్గా ఎంట్రీ రాశాను, ఈక్విటీ సెపరేట్గా రాశాను ఎంట్రీ. చాలా టైం అయిపోయిందిరా. ఓకే, లెట్స్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 126. ఓకే, ఎక్కడ మనకి పెన్ రావాలి, పెన్ వచ్చింది. On 1st April 2001, an 8% convertible loan with a nominal value of 6 lakhs was issued at par. It is redeemable on 31st March 2005, also at par. Alternatively, it may be converted into equity shares on the basis of 100 new shares for each 200 worth of loan. ఏంటి ఇక్కడ నీకు అర్థం, ఏం చదవకుండా వెళ్ళడం కాదు, మీనింగ్ చెప్పి నాకు. 8% ఉండు, తగ్గించేది. On 1st April 2001, 8% convertible loan, nominal value ఎంత, issued at par. It is redeemable also at par. Redeemable par. Alternate may be converted into equity shares. Equity shares కింద కన్వర్ట్ చేస్తున్నారు on the basis of 100 new equity shares for the 200 loan. An equivalent loan without the conversion option would have carried at interest rate 10%. Interest ఎంత ఇచ్చారు, 48,000 have already been paid. 48,000 has been already paid and included it as a finance cost. Okay. Explain how company present the above loan notes in finance statements for the year ended 31st March 2001. So మనకి let us start 126. ఫస్ట్ ఏంటి, స్టెప్ 1 ఏం చేస్తాం, క్యాష్ ఫ్లో. ఇయర్ 0 ఏం చేస్తుంది, మనం డిబెంచర్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసాం. ఓకే, డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు మనం 6 lakhs రిలీజ్ చేసుకున్నాం. 1 to 4 years మనం ఏం చేయాలి, దాని మీద 48,000 ఇంట్రెస్ట్ పే చేయాలి. మొత్తం 6 lakhs ఫేస్ వాల్యూ అయితే దాని మీద 8% ఎంత, 6 lakh into 8% ఎంత, 48,000. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, 4th year యూ విల్ రీపే యువర్ మనీ. 6 lakhs రీపే చేసేస్తాం. అప్పటి వరకు ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇది ఏమన్నాడు, ఇట్ మే బీ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆన్ ద బేస్ ఆఫ్ 100 న్యూ షేర్స్. ఈక్వల్ అంతే, అది కన్వర్టబుల్ ఈక్విటీ షేర్స్ అన్నాడు.
అది ఏం చెప్పలేదు కాబట్టి వీ ఎజ్యూమ్ ద ఆప్షన్ టు కన్వర్ట్ ఈజ్ విత్ ద హోల్డర్. సో అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే దాన్ని కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ కింద చూపించాలి. 8% కన్వర్ట్ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ లయబిలిటీ, ప్రిన్సిపల్ కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ. సేవింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఈక్విటీ అంటాం దాన్నే. సో ఇట్స్ ఏ కాంపౌండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో స్టెప్ 1, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 48,000, యాన్యుటీ ఫ్యాక్టర్ 4 years 10%. ఓకే, 6 lakhs ఇంటూ 10%, అంతే కదా. ఇక్కడ ఏముంది నీకు 1 to 4 years 48,000 రిసీవ్ చేసుకుంటున్నాం. యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత 4 years 10%, ఏంటి ఇంట్రెస్ట్ రేట్ 10% క్వశ్చన్లో చెప్పాడు కదా, చూడు ఇక్కడ 10%. ఓకే, సో రిడెంప్షన్ వాల్యూ 6 lakhs ఇంటూ 10% చేస్తే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. ఓకే, 5,61,962 డన్. సో డిఫరెన్స్ ట్రాన్సాక్షన్ వాల్యూ అండ్ ఈక్విటీ. ట్రాన్సాక్షన్ 6 lakhs అయితే ఇప్పుడు వచ్చింది ఇంత, ఇది ఎంత. సో ఈక్విటీ కాంపోనెంట్ వచ్చేసింది. దాని తర్వాత ఏం చేయాలి, ఎల్ఐటీ టేబుల్, ఇయర్ ఓపెనింగ్ ఇంట్రెస్ట్ క్లోజింగ్ 1 2 3 4 అలా చేసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ ఓపెనింగ్ 1 year ఎండ్కి అడిగాడు కాబట్టి ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద, ఇక్కడ ఏం రాయాలి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్, ఈ అమౌంట్ వస్తుంది. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఎంత 10%, దీని మీద ఇంట్రెస్ట్ 10% కాబట్టి క్వశ్చన్లో చెప్పాడు ఇంట్రెస్ట్, ఏం చెప్పాడు, ఇంట్రెస్ట్ 10% ఇంట్రెస్ట్. రీపేమెంట్ ఎంత, వెన్ యూఆర్ రీపేయింగ్ 48,000 రీపేమెంట్, క్లోజింగ్ వచ్చేసి 5,25,201. సో ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్గా అయితే మన ఎంట్రీ ఏంటంటే ఇదంతా తెలిసిందే. ఇప్పుడు చూడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 56,196. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ అని చెప్పి 56,196 వేయాలి. అయితే వాడు ఏం చేశాడంట, an equivalent loan with a conversion value 10%. Interest 48,000 has already been paid and included at a finance cost. మొత్తం ఈ 56,196లో వాడు ఏం చేశాడు, ఆల్రెడీ ఇంట్రెస్ట్ పే చేసాడు. క్వశ్చన్లో ఎంత పే చేసాడు, 48,000 పే చేసాడు. ఇంకా పే చేయింది ఎంత, 56,196 మైనస్ 48,000, 8,196 అన్నది ఇంకా పే చేయలేదు కాబట్టి ఇక్కడ 8,196 వేయాలి. ఓకేనా, నాట్. దాని తర్వాత ఏం చేస్తాం, ఫైనాన్షియల్ లయబిలిటీ అకౌంటెడ్ టు 48,000 పేమెంట్ చేశాడు కదా, పేమెంట్ ఎంట్రీ రాసుకోవాలి, రీపేమెంట్. డన్. included a finance cost. Done. Let us go to next question. 117. A Limited issues INR 1 crore convertible bonds on 1st July 2001. The bonds have a life of 8 years and a face value 10 each. They offer interest and payable at the end of each financial year at a rate of 6% per annum. The bonds are issued at their face value, okay, and each bond can be converted into one ordinary share in A Limited at any time in the next 8 years. Companies of a similar risk profile have recently issued debt with similar terms without option for conversion at the rate of 8% per annum. ఏం చెప్తున్నారు ఇక్కడ, మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఏ లిమిటెడ్ కన్వర్టబుల్ బాండ్స్ ఇష్యూ చేసాడు, లైఫ్ ఇచ్చాడు, దాన్ని ఫేస్ వాల్యూ ఇచ్చాడు. ద బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఫేస్ వాల్యూ కన్వర్టెడ్ ఇంటూ వన్ ఆర్డినరీ షేర్ కన్వర్టెడ్ ఇంటూ 1 ordinary షేర్స్. ఈ బాండ్స్ తర్వాత ఎలా కన్వర్ట్ అవుతున్నాయట చూడు, కన్వర్టెడ్ ఇంటూ 1 ordinary షేర్ in A Limited at any time in the next 8 years. Okay. Provide appropriate accounting entries for initial recognition. Provide appropriate accounting entries for initial recognition అంట. ఎంట్రీస్ అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ ద స్ట్రీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎల్ఐటీ టేబుల్ చేస్తాం. ప్రొవైడ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇఫ్ ద హోల్డర్ ఆఫ్ ద బాండ్స్ ఎలెక్ట్ టు కన్వర్ట్ ద బాండ్స్ టు ఆర్డినరీ షేర్స్. అంటే ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ చెప్తున్నాడు రైట్ టు కన్వర్ట్ ఎవరి దగ్గర ఉంది,
హోల్డర్స్ ఆర్ హ్యావింగ్ ద రైట్ టు కన్వర్ట్ అంటే అప్పుడు ఏమైంది, అది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుంది. ఓకేనా, ఇందులో ట్రిక్కీ అంటే ఏం లేదు, కానీ కాకపోతే ఎప్పుడు ఈ రైట్ ఎవరి దగ్గర ఉందన్నది థర్డ్ పాయింట్లో చెప్తున్నారు కాబట్టి ఇది గుర్తుంచుకో. ఏంది బాండ్స్, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేది మన ఫైనాన్షియల్ లైబిలిటీ. ప్రిన్సిపల్ ఏమవుతుంది, అది రైట్ ఎవరి దగ్గర ఉంది, హోల్డర్ దగ్గర ఉన్నప్పుడు అది ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ లైబిలిటీ. సేవింగ్స్ ఉన్నంటే ఈక్విటీ. ఓకే, లెట్ us స్టార్ట్. స్టెప్ 1 క్యాష్ ఫ్లో. ఇయర్ 0. ఏంది ఇయర్ 0లో నువ్వు ఎంత బాండ్స్ ఇష్యూ చేసి ఎంత రిసీవ్ చేసావు, 1 crore. 1 to 8 years 6 lakhs అవుట్ఫ్లో ఉంది, అంతే కదా. బాండ్స్ హ్యావ్ ఏ లైఫ్ 8 years అండ్ ఏ ఫేస్ వాల్యూ 10 rupees ఈచ్. సో ఏమవుతుంది, 6 lakhs అవుట్ఫ్లో ఉందా, అంతేనా. ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ 6% అన్నాడు కాబట్టి ఇక్కడ. ఓకే, 1 crore 6% అంటే ఎంత, ఆఫ్టర్ 8 years యు ఆర్ రీపేయింగ్. ఎందుకు, ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసేసుకుంటున్నాడు కాబట్టి యూ హ్యావ్ ద రైట్ టు రీపే. హ్యావ్ టు రీపే. ఆర్డినరీ షేర్స్ కింద మారుతున్నాయి కాబట్టి నువ్వేం చేయాలి, రీపే చేయాలా. సరే, ఇది ఒక చూడు ప్రిన్సిపల్. మనం బాండ్స్ ఇష్యూ చేసాం, డబ్బులు రిసీవ్ చేసుకున్నాం, రిసీవ్ మీద ఇంట్రెస్ట్ చేయాలా. అయిపోయిన తర్వాత ఏం జరుగుతున్నాయి, ఈక్విటీ కన్వర్టబుల్ ఈక్విటీ షేర్స్ కింద అయిపోతున్నాయి. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్, అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ వాళ్ళు ఏమైపోతున్నారు, బాండ్స్ నుంచి ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నారు. ఓకేనా, అంటే తర్వాత ఈక్విటీ షేర్స్ అయిన తర్వాత దాని ప్రిస్క్రైబ్ టైం అయిపోయిన తర్వాత నువ్వు రీపే చేసేయాలి. అందుకనే 8th year యువర్ 1 crore అవుట్ఫ్లో ఉంది నీ దగ్గర నుంచి. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ లైబిలిటీ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. నువ్వు ఎంత తిరిగి ఇచ్చేయాలి వాడికి, ఎవ్రీ ఇయర్ 6 lakhs. దాని తర్వాత అట్ ద ఎండ్ 1 crore. ఎంత, 8 years. ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8%. ఎక్కడ చెప్పాను నీకు అది, రీసెంట్లీ ఇష్యూడ్ డెట్. కంపెనీస్ ఆఫ్ సిమిలర్ రిస్క్ ప్రొఫైల్ హ్యావ్ రీసెంట్లీ ఇష్యూడ్ debt with similar terms without the option to convert at a rate of 8% per annum. ఇది సిమిలర్ కంపెనీస్ ఇన్ ద మార్కెట్లో ఎంత ఉన్నారట, 8%. సో ఇది మార్కెట్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు. సో ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర అలా ఎన్ని ఇయర్స్ చేయాలి నువ్వు, 8 years, అంతేనా. అసలు కాస్ట్ చెక్ చేయ, 1+8%, 1+8% అంటే 1/1.08, 2, 3, 4, 5, 6, 7, 8 GT into 6 lakhs. సో ఇప్పుడు ఏం చేసావు, యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టావు, ఎంత వచ్చింది, ఆ తర్వాత ఇది వచ్చింది. నెక్స్ట్ 6 lakhs, ఇది సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది. నెక్స్ట్ ఈక్విటీ కాంపోనెంట్ ఏంటి, ఫేర్ వాల్యూకి ట్రాన్సాక్షన్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్, ఇది ఈక్విటీ కాంపోనెంట్. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇచ్చారు 8%. ఎల్ఐటీ టేబుల్ ఎంత, 8% దగ్గర ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర వేయాలా. ఓపెనింగ్ ఎంత, ఇది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు, ఈ అమౌంటా నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉంది, ఫేర్ వాల్యూ దగ్గర నుంచి వస్తుంది. వాట్ ఈస్ ద ఫేర్ వాల్యూ ఎంత, ఓకే డన్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత, 8%. ఇది రీపేమెంట్ ఏమో దాని మీద రీపేమెంట్ తీసాను, ఇంత క్లోజింగ్. సో యూ విల్ గెట్ దిస్ మచ్, డన్. నెక్స్ట్ ఏం చేస్తుంది, దానికి ఎంట్రీ. నార్మల్గా డే 1 రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ 100 crores టు ఫైనాన్షియల్ లెబిలిటీ ఎంత, ఈక్విటీ కాంపోనెంట్ ఎంత. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎల్ఈటీ టేబుల్ నుంచి వచ్చింది. చూడు, ఎల్ఈటీ టేబుల్ నుంచి తీసుకో. క్యాష్ ఎంత, టు రీపే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ క్యాష్ ఎంత, 6 lakhs. ఇక్కడ రీపే చేస్తున్నాక అన్నీ ఒక దాంట్లో వేసాడా, టు ఫైనాన్షియల్ లైబిలిటీ. ఈ క్యూములేటివ్ ఎంట్రీ వేస్తాం, ఇది ఏం కాదు. దాన్ని చూడు, క్యూములేటివ్ ఎంట్రీని ఇలా కూడా రాయొచ్చుగా. సారీ అది ఏమడిగాడు ఫస్ట్, ప్రొవైడ్ ద అప్రోప్రియేట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఫర్ ఇనీషియల్ రికగ్నిషన్ అనేది. అకౌంటింగ్ ఎంట్రీస్ వేయాలి ఫస్ట్. ఓకే, ఎంట్రీస్ వేస్తాం. దాని తర్వాత ఏమంటే క్యాల్కులేట్ ద ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, అది కూడా ఇస్తాం. ప్రొవైడ్ ద అకౌంటింగ్ ఎంట్రీస్ ఇఫ్ ద హోల్డర్స్ ఆఫ్ ద బాండ్స్ సెలెక్ట్ టు కన్వర్ట్ ఇంటూ సి ఆప్షన్. ఏంది ఇది, మరి ఇదేమి లేదురా చూడు. క్యాష్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ పెరుగుద్ది ఎంత, 708077
2708077. ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు రీపే చేస్తున్నావు ఏమవుద్ది, ఫైనాన్షియల్ లయబిలిటీ టు క్యాష్ 108077. అలా కూడా విడివిడిగా రాయొచ్చు. సర్లే అది పక్కన పెట్టి నెక్స్ట్ ఏంటి, అకౌంటింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటి కన్వర్ట్ చేసుకుంటున్నాడు కదా మనోడు, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు క్యాష్ ఎంత 6 lakhs టు ఫైనాన్షియల్ లయబిలిటీ. ఫైనాన్షియల్ లయబిలిటీ ఈక్విటీ కాంపోనెంట్ టు ఈక్విటీ. At the end of third year he is repaying. At the end of the third year మనం ఏం చేస్తున్నాం, ఈ బాండ్స్ని ఈక్విటీ షేర్స్ కింద మార్చేస్తున్నాం. అంటే నా ఫైనాన్షియల్ లయబిలిటీ క్యాన్సిల్ అయిపోద్ది కదా, అప్పుడు ఈ రోజు దాకా ఎంత ఉందో. ఇది ఇంపార్టెంట్, ట్రిక్కీ ఇది, అది కాదు సమ్మెంటర్లో ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత ఉంది చూడు, ఇంత. అది ఈ రోజుని రివర్స్ చేసేస్తున్నాను, క్యాన్సిల్ చేసేస్తున్నాను నా ఎంటైర్ లయబిలిటీ. ఈక్విటీ కాంపోనెంట్ ఎంత ఉంది అన్న, ఈక్విటీ కాంపోనెంట్స్ ఎంత ఉంది, అది కూడా క్యాన్సిల్ చేసేసా. ఓకే, డన్. అప్పుడు ఇంక మిగిలిన ఏముంది, ఇప్పుడు ఏం చేస్తున్నాను, రిమైనింగ్ ఈక్విటీ షేర్స్గా మార్చేస్తున్నా. అప్పుడు ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంత ఆఫ్ ద బాండ్స్ టు ఆర్డినరీ షేర్స్ ఈక్విటీ షేర్స్లో మార్చేస్తున్నా. ఎంటైర్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ ఈక్విటీ షేర్స్. చూడు ఇక్కడ డన్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ లయబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది, ఈక్విటీ కాంపోనెంట్ క్యాన్సిల్ అయిపోయింది టు ఈక్విటీ షేర్స్, దట్స్ ఇట్.